ఆదిత్య ఓం గారు మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయారండి. కానీ బిగ్ బాస్ ఏంటంటే 50% ఆడియన్స్, 50% హౌస్ మేట్స్ అని అంటున్నారు. ఆడియన్స్ డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తే హౌస్లో ఒక నెగిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందని నేను అంటాను. ఎందుకంటే ఆడియన్స్ అయిన మనము ఓకే చెప్పిన తర్వాత ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి తర్వాత మళ్ళీ హౌస్ మేట్స్ డెసిషన్ తీసుకొని దాంట్లో టాప్ 3లో ఉన్నది వీళ్ళు, బాటమ్ 3లో ఉన్నది వీళ్ళు అంటే అప్పుడు బాటమ్ 3లో ఉన్న వాళ్ళు కొంచెం ఇన్సఫిషియెంట్గా అనిపించదా, తర్వాత యాక్టివ్ కూడా తగ్గిపోతుంది, ఎలాగో ఎలిమినేట్ అయిపోతామేమో అని చెప్పేసి. ఈ విధంగా బిగ్ బాస్ చెప్పడం కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? నాకైతే కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ఏ డెసిషన్ చెప్తారో అదే డెసిషన్తో బిగ్ బాస్ వెళ్తే బాగుంటుంది. మళ్ళీ హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకోవడం వలన 2 రకాల ఒపీనియన్స్ ఏర్పడి హౌస్ మేట్స్ మధ్యనే కలతలు ఏర్పడే అవకాశం ఉంది. మరి మీరేమంటారు? ఆదిత్య ఓం గారు మాత్రం ఎలిమినేట్ అయిపోయారు.